హాయ్ గైస్, దీపావళి శుభాకాంక్షలు అండి అందరికీ. నరక చతుర్దశి శుభాకాంక్షలను కూడా అంటారు. మన సౌత్ సైడ్ అయితే మాత్రం నరక చతుర్దశి అంటే నరకాసురుడిని సత్యభామ చంపడం వలన మనం ఆ రోజు దీపావళి చేసుకుంటామని చేస్తామండి. కానీ నార్త్ సైడ్ మాత్రం రాముడు పట్టాభిషేకము, రావణాసురుడిని రాముడు వధించి వచ్చిన తర్వాత రామ పట్టాభిషేకం జరిగినప్పుడు అయోధ్యలో ఆ రోజు దీపావళి జరుపుకున్నారు అని నార్త్ సైడు, ఉత్తరాది సైడు చెప్తారండి. వాళ్ళు అందుకనే రావణ దహనం కూడా చేస్తారు. కానీ మన సైడ్ మాత్రం నేను చిన్నప్పుడు మన బుక్స్లో ఉన్నది కానీ నేను చదువుకున్నది కానీ నరకాసుర వధ గురించేనండి. నరకాసుర వధ అయినప్పుడు మనము దీపావళి చేసుకుంటాం అన్నమాట. అది ఏంటంటే, ఒక ఏరియాలో నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడండి. తను ఊరి మీద పడి తను అందరినీ తినేస్తూ నానా రభస చేస్తుంటాడనమాట. చేస్తున్నప్పుడు అక్కడ ప్రజలు అంటారు, ఇలా కాదయ్యా, మేము రోజుకు ఒక ఇంటి నుంచి ఒక మనిషి వస్తాము, మీరు ఊరి చివర ఉండండి, మేము ప్రతిరోజు కూడా మీకు మొత్తం పలహారాలన్నీ మీకు కావలసినవన్నీ వండి ఒక మనిషి వస్తారు, ఆ మనిషిని కూడా మీరు ఆరగించి మేము పెట్టినవన్నీ తినండి. మీరు ఇలా ఊరి మీద పడితే మాకు కొంచెం భయంగా ఉంటుంది, మేము అలా ఇంటికి ఒక మనిషి వస్తామని ఒప్పందం చేసుకుంటారనమాట. అతను సరే అని ఊరి చివర ఉంటాడండి. ఇదంతా కూడా చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పిన స్టోరీ, నేను చదువుకున్న కథల్లో ఉన్నదేనండి. ఇది నా క్రియేషన్ ఏం కాదు. ఎవరైనా చిన్నపిల్లలకి, ఇప్పుడు పిల్లలకి ఏమీ పండగ విశేషాలు, పండగ ప్రాశస్త్యం తెలియట్లేదు కదండి, అందుకని చెప్తున్నానమాట. నేను విన్నది, నేను చదువుకున్నది, అమ్మ ద్వారా తెలుసుకున్నది నేను చెప్తున్నానండి. అప్పుడు అలా రోజుకొకళ్ళు వెళ్తూ ఉంటారండి. అతను నరకాసురుడు ఊరి చివర కూర్చుని అలా రోజుకు ఒక మనిషిని తను తినేస్తూ వాళ్ళు తెచ్చిన తినుబండారాలని తినేస్తూ ఒక బండి నిండా పంపిస్తుంటారనమాట. వాళ్ళు రాక్షసుడు కదా, అందుకని ఎక్కువ ఫుడ్ కావాలంటండి అతనికి, అలా పంపిస్తుంటారు. అప్పుడు ఒక రోజున కృష్ణుడు సత్యభామ ఏదో ఎక్కడికో వెళుతూ ఆ ఊరిలో ఆగుతారండి. ఆ ఊరిలో ఆగితే ఒకళ్ళ ఇంట్లో సేద తీరుతారు, ఒకళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంటే ఆ రోజు ఆ ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు వెళ్ళాలన్నమాట. వాళ్ళు ఏడుస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, ఏం జరిగింది ఏంటి అని అడిగితే, ఇలా ఊరి చివర నరకాసురుడు ఉన్నాడు బాబు, ఇలా జరుగుతుంది, అతను ఊరి మీద పడి ఇలా చాలా ఇది చేస్తున్నాడు, అందుకని మేము ఇలా ఒప్పందం చేసుకున్నాం అతనితో, ఇంటికి ఒక మనిషి వస్తారని, ఈరోజు మా ఇంట్లో మనిషి వెళ్ళాలండి అని వాళ్ళు ఏడిస్తే అప్పుడు కృష్ణుడు అంటాడు, సరే నేను వెళ్తాను, మీరు అన్నీ రెడీ చేయండి, అన్నీ రెడీ చేసి బండి రెడీ చేయండి, నేను వెళ్తాను ఈరోజు మీ ఇంట్లో మనిషిలాగానే అని చెప్తాడు. చెప్పేసి తను బయలుదేరతాడండి. అప్పుడు సత్యభామ అంటది, నువ్వు కృష్ణ మీరు ఒక్కళ్ళు వెళ్తే నాకు భయం, నేను కూడా వస్తాను అంటుంది తను. సరే అని చెప్పేసి ఇద్దరు వెళ్తారండి. ఇద్దరు వెళ్తే తను ఎదురు చూస్తూ ఉంటాడనమాట, ఎవరు వస్తారా అని. అప్పుడు కృష్ణుడు కదండి, మామూలు మనుషులు అయితే అతనికి ఆహారం అయిపోతారు. కృష్ణుడు కాబట్టి అతనితో ఫైట్ చేస్తాడనమాట, యుద్ధం చేస్తాడు. కానీ నరకాసురుడు కూడా చాలా స్ట్రాంగ్ అండి అతను. అందుకని అతను ఏం చేస్తాడు, అతను దగ్గర ఉన్న పవర్తో కృష్ణుడిని స్పృహ కోల్పోయేటట్లు చేస్తాడండి. అప్పుడు కృష్ణుడు స్పృహ కోల్పోతే అప్పుడు సత్యభామ తను విల్లంబులై చేతబట్టి అప్పుడు నరకాసురుడి మీద తను ఫైట్ చేస్తుందండి. తను ఫైట్ చేసి నరకాసురుడిని తను వధిస్తుంది అనమాట. తను వధిస్తే అప్పుడు ఊరంతా కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు కదండి, ఊరందరూ ఏం జరుగుతుందా అని. అప్పుడు ఊరందరూ కూడా వచ్చి చూస్తే నరకాసురుడు చనిపోయి ఉంటాడు, సత్యభామ ఫైట్ చేస్తారన్నమాట. అందుకని నరకాసుర వధ అని అంటారండి. రియల్గా కృష్ణుడి చేతిలో కాదండి అతను చనిపోయింది, ద గ్రేట్ సత్యభామ చేతిలో అనమాట చనిపోయింది. లేడీ పవర్ అనమాట అది. అందుకని కూడా మన లేడీస్ అందరూ చాలా హ్యాపీగా ఆ రోజు చాలా ఆనందంగా పండుగ చేసుకోవాలండి. మన లేడీ పవర్ ఏంటో చూపించాలన్నమాట. ఆ రోజు దుష్ట శిక్షణ చేయాలన్నమాట. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలండి. అది కృష్ణుడి మాట అనమాట. కృష్ణుడితో పాటు తన సగభాగం కాబట్టి సత్యభామ కూడా చాలా ధైర్యవంతురాలండి. ఇంకా రాధ అయితే కొంచెం స్మూత్గా ఉంటుంది, కానీ సత్యభామ చాలా ధైర్యవంతురాలన్నమాట.
అందుకని చెప్పేసి రుక్మిణి కూడా చాలా స్మూత్గా ఉంటుందండి. సత్యభామ మాత్రం అలక కాదు. అందుకని సత్యభామ అలక తీర్చడానికి కృష్ణుడు తన కాళ్ళు కూడా పట్టుకున్నాడు అని మనం చరిత్రలో చదువుకున్నామండి. అప్పుడు తర్వాత కృష్ణుడికి మెలకువ వస్తుంది అనమాట. మెలకువ వచ్చి చూస్తే నరకాసురుడు చచ్చిపోయి ఉంటాడు. అప్పుడు సత్యభామని తను అప్రిషియేట్ చేసి అప్పుడు ఇద్దరు కలిసి ఊర్లోకి వస్తారు. అప్పుడు అందరూ కూడా మా ఊరిని రక్షించారు. ఇంతకాలం మేము చాలా ఇబ్బందులు పడ్డాము, మా ఇంట్లో ఒక్క మనుషుల్ని కోల్పోవాల్సి వస్తుంది. కృష్ణ, నీ వలన ఈరోజు మా ఊరికి పట్టిన గ్రహణం వదిలిపోయింది. ఈ రోజు నుంచి మేము ప్రతి సంవత్సరము ఈ రోజున దీపావళి చేసుకుంటాము. మేము అమావాస్య వెళ్ళిపోయింది, మాకు దీపావళి వచ్చింది. వెలుగులు నింపారు, మా గ్రామంలో వెలుగులు నింపారు. అందుకని మేము దీపావళి చేసుకుంటాము అని చెప్పేసి ఆ ఊరు ప్రజలందరూ కృష్ణుడికి సత్యభామకి జై జయధ్వానాల మధ్య వాళ్ళిద్దరిని అన్ని పట్టు పీతాంబరాలతో వాళ్ళిద్దరిని సాగనంపుతారండి. ఇంకా ఆ రోజు నుంచి అందరూ దీపాలు పెట్టుకుని క్రాకర్స్ అవి కాల్చుకుని పండగ చేసుకుంటున్నామండి మనందరము కూడా. మేము చదువుకున్న స్టోరీ అయితే అదండి. నేను చదువుకున్న కథ కానీ అమ్మ చెప్పిన కథ కానీ అదండి. కానీ నార్త్ సైడ్ మాత్రం సీతాదేవిని రావణుడు అపహరించుకుని వెళ్ళిన తర్వాత రాముడు వెళ్ళి రావణుణ్ణి సంహరించి సీతాదేవిని తీసుకొచ్చి అయోధ్యలో పట్టాభిషేకం అవుతాడండి. రాజు రాణి కింద ఇద్దరు సీతారాములు పట్టాభిషేకం అవుతారండి. అప్పుడు రావణుణ్ణి హతమార్చినందుకు అందరూ కూడా ఊరి ప్రజలందరూ మొత్తం ఊరే కాదండి దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంది అనమాట. రావణాసురుడి లాంటి ఒక రాక్షసుడిని 10 తలల దశకంఠుడు అనమాట. దశకంఠుడు ఆయన రావణాసురుడిని చంపినందుకు ప్రజలందరూ ఆనంద ఉత్సాహాలతో ఆ రోజు రాముడు సీత పట్టాభిషేకం చేసి దీపావళి జరుపుకుంటారండి. అది మనకి ఉత్తరాదిన అలాగా పండగ చేసుకుంటారండి. ఎవరు ఏ విధంగా చేసుకున్నా కూడా దీపాల కాంతితో దేశమంతా చాలా అందంగా దేదీప్యమానంగా వెలిగిపోతుందండి. అది మనము నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ మనము దీపాలు వెలిగించడం వలన మనకి కాలుష్యం కూడా అంతరించిపోతుందండి. మనకి గాలిలో ఉన్న కాలుష్యం కూడా పోతుంది. మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆ దీపాల వలన ఆ దీపాలు వచ్చే కాంతి వలన ఆయిల్ కరిగి వచ్చే కాంతి వలన మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఉంటాయండి. మెయిన్ కారణం అదేనండి. క్రాకర్స్ కాల్చడం వల్ల కూడా మనకి వర్షాకాలంలో అంటే రైనీ సీజన్ వెళ్ళిపోతూ వింటర్ సీజన్ వస్తూ ఉంటుందండి. ఆ టైంలో మనకి దోమలు పురుగులు రకరకాల క్రిమికీటకాలన్నీ ఉంటాయండి. ఆ క్రిమికీటకాలన్నీ కూడా కొంచెం పోవడానికి అవన్నీ కూడా ఈ పొగ వలన అవన్నీ కూడా చచ్చిపోతాయండి. అప్పుడు మనం హెల్తీగా ఉంటాం అన్నమాట. మెయిన్గా ఈ క్రిమికీటకాలన్నీ పోవడానికి కూడా మనకి క్రాకర్స్ అవి కాల్చడం అనేది మన సాంప్రదాయంగా పెట్టుకున్నారండి. అదన్నీ కూడా మనకి హెల్త్ వైజేనండి, మన ఆరోగ్య సూత్రాలు అనమాట. అవన్నీ మనం దీపాలు వెలిగించడం కానీ మందుగుండు సామాన్లు కాల్చడం కానీ ఏదైనా కూడా మనకి దానిలో ఆరోగ్య రహస్యం ఉందండి. పెద్దవాళ్ళు మనకి ఆరోగ్యంగా ఉండడానికి అవన్నీ కూడా మనకు అలవాటు చేశారండి. మనం గుమ్మాలకి తోరణాలు కట్టుకోవడము, పసుపు రాయడము, కుంకుమ రాయడము ఇలాంటివన్నీ కూడా మనకి అవన్నీ ఆరోగ్య రహస్యాలండి. ఆరోగ్య రహస్యాలు మన పెద్దవాళ్ళు మనకు అలవాటు చేశారనమాట. మనము వాటిని పాటిస్తే మనం కూడా కొంచెం హెల్తీగా ఉంటామని చెప్పేసి అలా కొన్ని అలవాట్లు మనకి అలవాటు చేశారండి. పండగ అంటే కంపల్సరీ మనం చేస్తామండి. పండగ కాదు అంటే మళ్ళీ మనకు అంత శ్రద్ధ ఉండదు. ఈరోజు పండగ అంటే మనము పొద్దుగా శుచిగా స్నానం చేసి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని దీపాలు వెలిగించి పసుపు కుంకుమలు రాసుకుని పసుపు ఎందుకు రాస్తామండి గుమ్మాలకి? మనకి యాంటీ బ్యాక్టీరియా అన్నమాట పసుపు. మన బ్యాక్టీరియా మన గుమ్మం దాటి మన ఇంట్లోకి రాదండి. అది మన గుమ్మం దాటకుండా మనకి ఇంట్లోకి రాకుండా ఆపుతుందన్నమాట, మనకి యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి. అందుకని పసుపు మన గుమ్మాలకి రాస్తామండి, పసుపు కుంకుమ పెడతామన్నమాట. ఆకులు మామిడాకులు ఇవన్నీ కూడా అందుకనే కడతామండి. మామిడాకులు కూడా అంతేనండి, యాంటీ బ్యాక్టీరియల్ అది కూడా. కానీ దీపావళి రోజు నాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే
అశోక చెట్టు ఉంటే అశోక వృక్షము ఆకు, తమలపాకు, మామిడి ఆకు 3 కలిపి కడితే చాలా మంచిదంటండి. అశోక వృక్షం ఆకు చాలా మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుందంటండి. నేను రాత్రే చదివాను ఆ విషయం. అంటే నేను ఎప్పుడు కూడా తమలపాకులు, మామిడాకులు కడతానండి. తమలపాకులు కూడా నేను మీకు చాలా వీడియోస్లో చూపించాను. నాకు చాలా పెద్ద గార్డెనే ఉందన్నమాట. తమలపాకు చాలా పెద్ద క్రీపర్ ఉందండి. నేను పెద్ద ఫెన్సింగ్ పెట్టి దాని నిండా క్రీపర్ పాకించానమాట. అది మీ అందరూ చాలాసార్లు వీడియోస్లో చూశారు, మా ఫొటోస్లో, వీడియోస్లో. మాకు ఆల్రెడీ 2-3 మామిడి చెట్లు ఉన్నాయండి మా గార్డెన్లో. అందుకని ప్రతి పండగకి తమలపాకులు, మామిడాకులు మాత్రం కంపల్సరీ కడతామండి. కానీ ఈసారి నేను విన్నది ఏంటంటే కంపల్సరీ అశోక వృక్షం ఒక ఆకు కూడా కట్టండి, చాలా మంచిదే అని చదివానండి. అది కూడా ఈ సంవత్సరం 3 కలిపి కడతామండి. మేము 3 కలిపి కడదామని చూస్తున్నాను అన్నమాట. అది చదివాను కదా, కాబట్టి దాన్ని మనం పాటించి తీరాలి. పెద్దవాళ్ళు చెప్పిన విషయాల్ని మనం పాటించి తీరాలండి. ఇవన్నీ కూడా ఎక్కువ రామాయణ, మహాభారత గ్రంథాలన్నీ కూడా, భాగవతం, ఈ గ్రంథాలన్నీ కూడా ఎక్కువ అమ్మే చెప్పేదండి నాకు. నేను ఎక్కువ బుక్స్ చదివేదాన్ని అండి, విపరీతంగా బుక్స్ చదివేదాన్ని. ప్లస్ అమ్మ కూడా నాకు చెప్పేదండి. నేను పెద్ద కూతురు అవడం వల్ల ప్రతిదీ నాకే చెప్పాలండి. అమ్మ ప్రతిదీ నాకే చెప్పాలి, నన్నే ఎక్కువ నా మీద స్ట్రెస్ పెట్టేదండి అమ్మ. ఎక్కువ పెద్ద కూతుర్లకి అది కంపల్సరీ ఉంటుందండి. వాళ్ళ పెద్ద పిల్లలకి ప్రతిదీ నేర్పాలి, వాళ్ళని ఎక్కడో ఉంచాలి హయ్యర్ స్టేటస్లో, అలా అనుకుంటారండి. అమ్మ చాలా వరకు నా మీద చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టేదనాలా, స్ట్రెస్ పెట్టేదనాలా, ఏదైనా అనివ్వండి. కానీ నాకు మాత్రం ప్రతిదీ నేర్పేదండి. అసలు లెటర్ రాయడం దగ్గర నుంచి, ఐరన్ చేయడం దగ్గర నుంచి, మిషన్ కుట్టడం దగ్గర నుంచి, ప్రతిదీ రండి, బట్టలు సర్దడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా నాకు అమ్మ బాగా నేర్పేదండి. ఇంకా చదువుకోవడం అయితే ఇంకా కంపల్సరీ అండి, చదువుకోవడం ఇంకా కంపల్సరీ. నేను నేను లెటర్ రైటింగ్ అయితే మాత్రం స్కూల్లో టీచర్స్ నేర్పడం కంటే కూడా ఫస్ట్ నా గురువు అమ్మేనండి. అమ్మే నాకు లెటర్స్ రాయడం, తాతయ్యకి లెటర్స్ రాయడం, అలాగా అమ్మే నేర్పిందండి నాకు. ఇలా రాయాలి అని చెప్పేసి, అంటే రిలేటివ్స్కి ఎలా రాయాలి, పెద్దోళ్ళకి ఎలా రాయాలి, చిన్నోళ్ళకి ఎలా రాయాలి, ఆఫీసర్స్కి ఎలా రాయాలి, మనకి లీవ్ లెటర్స్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా నాకు అమ్మే నేర్పిందండి చిన్నప్పుడు. తనకి నా మీద ఎక్కువ అటెన్షన్ ఉండేదండి, చాలా ఎక్కువ అటెన్షన్ పెట్టేదండి నా మీద. పెద్ద పిల్లలకి ఎప్పుడు కూడా స్ట్రెస్సు అదంతా కూడా ఉంటుందండి. నేను కూడా అంతేనండి. నేను అప్పుడు స్ట్రెస్ ఫీల్ అయ్యాను కదండి, మరి నేను మా పాప మీద పెట్టకూడదు కదా. కానీ అలా కదండి, మళ్ళీ నేను కూడా మా పెద్ద పాప మీద సేమ్ అనమాట. తనకు అన్నీ నేర్పాలి, తను అన్నీ నేర్చుకోవాలి, తను చాలా హయ్యర్ ర్యాంకులో ఉండాలి. అలా అని తనకు కూడా చాలా తన మీద ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని అండి. అలాగా అమ్మ వల్లనే నేను ఎక్కువ ఇవన్నీ నేర్చుకున్నానండి. బాగా అమ్మ వల్లనే నేర్చుకున్నానండి. నేను అమ్మ వల్లనే నేర్చుకుని ఇంకా అన్నీ రామాయణ, మహాభారత, భాగవతాలు అన్నీ కూడా అమ్మ చెప్పేదండి. సినిమా స్టోరీలు చెప్పేది, మంచి మంచి సినిమా స్టోరీలు అండి, ఏది పడితే అది కాదు, మంచి మంచి సినిమా